హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు thumbnail చూసి వీడియోని క్లిక్ చేశారనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా హైప్ అయితే కొట్టాలి. ఎందుకంటే చాలా బ్రేకింగ్ న్యూస్ ఇదైతే. శ్రీజ రీఎంట్రీ ఉందా లేదా, అసలు ఏం జరగబోతుంది వచ్చే వారం అనేది ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో మిస్ అయితే చాలా మిస్ అయినట్టే. మెయిన్ శ్రీజ ఫ్యాన్స్ అయితే తప్పకుండా చూడాలి ఈ ఒక వీడియోని మాత్రం. సో వీడియో అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వారం ఏమవుతుందంటే, పాత ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేస్తారంట. సేమ్ సీజన్ 8లో జరిగినట్టు సోనియా ఎలా అయితే వస్తుందో, మణికంఠ వీళ్ళందరూ వచ్చి నామినేషన్ చేస్తారు కదా, సేమ్ అదే ప్రాసెస్ ఉండబోతుంది నెక్స్ట్ వీక్. షాకింగ్ ఏంటంటే, నామినేషన్ చేయడానికి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్లో ఇద్దరైతే రీఎంట్రీ ఇస్తారంట. అంటే షాకింగ్గా అక్కడనే ఉండిపోతారు. వాళ్ళలో ఫస్ట్ నేమ్ ఫిక్స్ అయింది శ్రీజ. నెక్స్ట్ ఎవరో మనకు తెలియదు, ఎందుకంటే నెక్స్ట్ ఉన్న వాళ్ళతో మనకు ఫరకపడదు. కానీ శ్రీజ ఉండబోతుందని అదైతే 100% అప్డేట్. రాసి పెట్టేసుకోండి శ్రీజ ఫ్యాన్స్, తడుగుటేసి పండుకోవచ్చు మీరు అందరూ. నెక్స్ట్ వారం అయితే రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ కూర్చోరి టీవీ ముందు. కరెక్ట్ మండే ఎపిసోడ్ ప్రమో అయితే పడుతుంది టీవీలో, మీరు చూస్తుంటారు. శ్రీజ తలుపులు అలా ఓపెన్ చేసుకొని ఇలా వస్తుంది, కళ్యాణ్, ఇమాన్యుయల్ అని అనుకుంటా వీళ్ళందరినీ నామినేషన్ చేస్తుంది. సూపర్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ షాకింగ్ ఏంటంటే, శ్రీజ ఎవరిని నామినేషన్ చేస్తుంది. శ్రీజ ఎవరినైతే నామినేషన్ చేస్తుందో సేమ్ సోనియా నామినేషన్ ఉన్నట్టే ఉంటుంది శ్రీజది కూడా. ఇక్కడ చూడాలి మనం కూడా, సేమ్ శ్రీజ ఆ లెవెల్కి తీసుకెళ్తుందా తీసుకెళ్ళలేదా అనేది. ఇది కంప్లీట్ అప్డేట్. ఇంకా ఆయిషా ఫ్యాన్స్ కూడా చాలామంది కంగారు పడుతున్నారు, మా ఆయిషా ఉంటుందా ఉండదా అనేది. ఆయిషా ఆల్రెడీ చెకప్కి బయటికి వెళ్ళింది అండ్ లోపల కూడా వచ్చేసింది. 100% ఫిక్స్ అప్డేట్ ఇది. ఆల్రెడీ బయటకు వెళ్ళింది చెకప్ కోసం. అండ్ తను మళ్ళీ రికవర్ అయ్యి అంత నార్మల్ ఓకే అన్నప్పుడు మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు లోపలికి పంపించేశారంట. జస్ట్ 1 డేనే బయటకు వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. అంటే మీకు రేపు లైవ్లో కొద్దిసేపు కనబడదు, కొద్దిసేపు మళ్ళీ కనబడదంటే అంత అయిపోయింది, మళ్ళీ తను రికవర్ అయ్యి వచ్చేసినట్టే అని అర్థం. సో గైస్, ఇవే అప్డేట్స్. మన ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫాస్టెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందే. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడు వీడియో చేసినా మీకు త్వరగా మీ ఫీడ్కి అయితే వస్తుంది.